బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏడాదిన్నరగా తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారో తెలియడం లేదని విమర్శించారు. వాళ్ళ ఆనందం ఏంటో అర్థం కావడం లేదని ఫైర్ అయ్యారు. పార్టీ మారుతున్నానని ఎందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాపై విరుచుకుపడ్డారు. పార్టీ మార్పు వార్తలు హల్చల్ చేస్తుండటంతో జగ్గారెడ్డి మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 22 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగిందని తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ క్యాడర్ను చూసి రాహుల్ గాంధీ కూడా ఆశ్చర్యపోయారని అన్నారు. యాత్రను బాగా సక్సెస్ చేశారు జగ్గారెడ్డి అని రాహుల్ గాంధీ తనను ప్రశంసించారని గుర్తు చేశారు. జోడో యాత్ర సమయంలోనే తన పేరు కూడా రాహుల్ కి నోటెడ్ అయిందని తెలిపారు. యాత్రను సక్సెస్ చేయడానికి ఎంతో కష్టపడ్డానని, గాంధీ కుటుంబం అంటే తనకు ఎంతో గౌరవమని, అలాంటి తనపై ఎందుకు ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావట్లేదని అసహనం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పాదయాత్ర జరిగిన 10 రోజులకే నేను పార్టీ మారబోతున్నట్లు ప్రచారం మొదలెట్టారని మండిపడ్డారు. 2018లోనే తనపై కేసులు పెట్టి జైల్లో కూడా పెట్టారని, అలాంటిది బీఆర్ఎస్ లోకి తానెందుకు వెళ్తానని అన్నారు. బీఆర్ఎస్ తో పోరాటానికి తాను ఎప్పుడైనా సిద్ధమే అని స్పష్టం చేశారు. స్థానిక కోట ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కావద్దని నా భార్యను పోటీకి పెట్టాను. సీఎం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉండాలని నిలబెట్టానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏడాదిన్నరగా తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారో తెలియడం లేదని విమర్శించారు. వాళ్ళ ఆనందం ఏంటో అర్థం కావడం లేదని ఫైర్ అయ్యారు. పార్టీ మారుతున్నానని ఎందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాపై విరుచుకుపడ్డారు జగ్గారెడ్డి. పార్టీ మార్పు వార్తలు హల్చల్ చేస్తుండటంతో జగ్గారెడ్డి మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 22 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగిందని తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ క్యాడర్ను చూసి రాహుల్ గాంధీ కూడా ఆశ్చర్యపోయారని అన్నారు. యాత్రను బాగా సక్సెస్ చేశారు జగ్గారెడ్డి అని రాహుల్ గాంధీ తనను ప్రశంసించారని గుర్తు చేశారు. జోడో యాత్ర సమయంలోనే తన పేరు కూడా రాహుల్ కు నోటెడ్ అయిందని తెలిపారు. యాత్రను సక్సెస్ చేయడానికి ఎంతో కష్టపడ్డానని, గాంధీ కుటుంబం అంటే తనకు ఎంతో గౌరవమని, అలాంటి తనపై ఎందుకు ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు జగ్గారెడ్డి. ఇక తన నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పాదయాత్ర జరిగిన 10 రోజులకే నేను పార్టీ మారబోతున్నట్లు ప్రచారం మొదలెట్టారని మండిపడ్డారు. 2018లోనే తనపై కేసులు పెట్టి జైల్లో కూడా పెట్టారని, అలాంటిది బీఆర్ఎస్ లోకి తానెందుకు వెళ్తానని అన్నారు. బీఆర్ఎస్ తో పోరాటానికి తాను ఎప్పుడైనా సిద్ధమే అని స్పష్టం చేశారు. స్థానిక కోట ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కావద్దని నా భార్యను పోటీకి పెట్టాను. సీఎం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉండాలని నిలబెట్టానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. ఆర్థిక ఇబ్బందులున్నా, కష్టాలు, బాధలున్నా రాహుల్ అనే ఒక మాట, ఆయన వస్తున్నాడు అనే దాంట్లో ఒక మంచి ఆ ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా రాహుల్ గాంధీ గారి యొక్క దాదాపు నా నియోజకవర్గంలో సంగారెడ్డిలో 22 కిలోమీటర్లు నేను జోడో యాత్ర ఉదయం 5 నుంచి 5:30 మొదలైతే 11 గంటల వరకు బ్రహ్మాండమైన జోడో యాత్ర పాదయాత్ర జరిగింది. రాహుల్ గాంధీ గారు చాలా 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 సంతోషపడ్డారు. అనేక కుల వృత్తుల ద్వారా వారికి స్వాగతం పలకడం జరిగింది. దానికి కూడా కనెక్ట్ అయ్యింది. ఆయన ఒక దగ్గర ఈ అసలు అంటే వీళ్ళెవరు, వాళ్ళు వాళ్ళ కుల వృత్తుల్లో వాళ్ళందరూ కనబడుతుంటే ఇది ఏ కులము, వీళ్ళే కులము, వీళ్ళేం వృత్తి చేస్తారు అని తెలుసుకునే ప్రయత్నం రాహుల్ గాంధీ గారు చేశారు. ఒక దగ్గర ప్రోత్సాహంలో కనబడితే వాళ్ళు చెన్నకళ్ళతో పెట్టుకుంటే దానికి కనెక్ట్ అయ్యింది రాహుల్ గాంధీ గారు. ఇది ఏ కులం అంటే, సార్ వీళ్ళ కులము పూర్వము అడవులలో వీళ్ళు వేటాడేటోళ్ళు, పట్టణాలకు వచ్చి వాళ్ళు సెటిల్ అయిపోయారు. వాళ్ళ అమ్మవారి నెత్తి మీద పెట్టుకొని జాతరలలో చేస్తారు. వాళ్ళు భిక్షాటన చేస్తుంటారు. వాళ్ళు ఇప్పటిదాకా వీళ్ళకు కులము అనే గెజిట్ లో వీళ్ళ కులం కూడా లేదు సార్ అని ఇట్లా అనేక విషయాలు
అనేక కుల వృత్తుల్లో నేను గౌడ్స్ కానీ, సరే గౌడ్స్ అంటే అందరూ తెలుసు, యాదవులు అంటే తెలుసు, ముదిరాజు అంటే తెలుసు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏడాదిన్నరగా తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారో తెలియడం లేదని విమర్శించారు. వాళ్ళ ఆనందం ఏంటో అర్థం కావడం లేదని ఫైర్ అయ్యారు. పార్టీ మారుతున్నారని ఎందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. మీడియా, సోషల్ మీడియాపై విరుచుకుపడ్డారు. పార్టీ మార్పు వార్తలు హల్చల్ చేస్తుండటంతో జగ్గారెడ్డి మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 22 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగిందని తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ క్యాడర్ను చూసి రాహుల్ గాంధీ కూడా ఆశ్చర్యపోయారని అన్నారు. యాత్రను బాగా సక్సెస్ చేశారు జగ్గారెడ్డి అని రాహుల్ గాంధీ తనను ప్రశంసించారని గుర్తు చేశారు. జోడో యాత్ర సమయంలోనే తన పేరు కూడా రాహుల్ కి నోటెడ్ అయిందని తెలిపారు. యాత్రను సక్సెస్ చేయడానికి ఎంతో కష్టపడ్డానని, గాంధీ కుటుంబం అంటే తనకు ఎంతో గౌరవమని, అలాంటి తనపై ఎందుకు ఫేక్ న్యూస్ ను స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావట్లేదని అసహనం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పాత్ర యాత్ర జరిగిన 10 రోజులకే నేను పార్టీ మారబోతున్నట్లు ప్రచారం మొదలెట్టారని మండిపడ్డారు. 2018లో తనపై కేసులు పెట్టి జైల్లో కూడా పెట్టారని, అలాంటిది బీఆర్ఎస్ లోకి తానెందుకు వెళ్తానని అన్నారు. బీఆర్ఎస్ తో పోరాటానికి తాను ఎప్పుడైనా సిద్ధమే అని స్పష్టం చేశారు. స్థానిక కోట ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కావద్దనే నా భార్యను పోటీకి పెట్టాను. సీఎం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉండాలని నిలబెట్టానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ గారు చేశారు. కొట్లాడి గెలిచినా కదా 2018లో కొట్లాడి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచినా కదా. అప్పుడు కూడా అప్పుడు ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయా, ఎన్ని ఎగ్జామ్స్ చెప్పాలి. 2017లో కష్టపడ్డ రాహుల్ గాంధీ సభ కోసం లోకల్ బాడీ ఎలక్షన్ లో, ఏది ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎలక్షన్ లో పార్టీ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్ లో పోటీ చేస్తూ లోకల్ బాడీ ఎలక్షన్ లో తీర్మానం చేసి క్యాన్సిల్ చేస్తే, నాది సీఎం జిల్లా, ముఖ్యమంత్రి గారి జిల్లా నాది, నేను యునానిమస్ కానేసుకోలేదు, నేను నాకు పర్మిషన్ ఇవ్వండి, బీఫామ్ ఇవ్వండి, నేను నా భార్య నిలబడతా. నేను నా భార్యని ఎమ్మెల్సీ దామోదర్ గారితో, ఆ రోజు గీతారెడ్డి గారితో, మా జిల్లా నాయకులతోటి మాట్లాడి వాళ్ళకి చెప్పి, నేను ఆ ఖర్చు అంతా పెట్టుకుంటా, బాధపడతా, కష్టపడతా, మీ మీద రూపాయి వడనిగా పార్టీ జిల్లా ప్రజలతో మాట్లాడి నేను బీఫామ్ తెప్పించుకొని కేసీఆర్ సొంత జిల్లాలో యునానిమస్ కావద్దు. ఇక నాకు తెలుసు మనకు కాంగ్రెస్ కు లోకల్ బాడీ ఎలక్షన్ లో 230 ఓట్లు గెలవము. అయినా 230 మంది ఓట్లు కాంగ్రెస్ కు పడితే, ఆ 230 ఓట్లు కాంగ్రెస్ పడితే వాళ్ళకి అలవాటు ఉంటుంది. మనం అభ్యర్థిని పెట్టకపోతే ఆ 230 ఓట్లు ఎవరికి వాళ్ళు అర్థం కాక సిస్టమ్ ఖరాబ్ అయిపోతుంది. అందుకోసమని ఆ రోజు ఎక్కడ బహుశా ఖమ్మంలో బట్టి పెట్టుకున్నాడు అనుకుంటా, ఆ జిల్లా ప్రెసిడెంట్ బట్టి పెట్టుకున్నట్టు నా డిక్లేర్ అయినాక నేను పెట్టి, ఆ నిర్మలను పెట్టి 230 ఓట్లు వర్జన కాంగ్రెస్ ఉన్న ఓట్లు వేపించుకొని అదనంగా 9 ఓట్లు ఎక్స్ట్రా తీసుకొచ్చాను నేను. కోట్ల రూపాయలు కదా, కాంగ్రెస్ కదా. మళ్ళా 15 ఏళ్ళకు మళ్ళా సోషల్ మీడియాలో మారుతున్నాడు, ఆడవన్నాడు, ఈడవన్నాడు. ఏంద్రా నాయన ఇదంతా, ఏం తమాషాలు చేస్తున్నారు. నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే, జగ్గారెడ్డి 2017లో రాహుల్ గాంధీ సభ చేసిండు, శబాష్ అన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి వద్దని చెప్తే జగ్గారెడ్డి పెట్టిండు. జగ్గారెడ్డి భార్య నిలబెట్టి